అత్యున్నత లక్ష్యాలతో గత 36 సంవత్సరాలుగా శ్రీశ్రీ విద్యా సంస్థలు సాగించిన ప్రయాణం నిరుపమానమని ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి చంటి ప్రశంసించారు. క్రమశిక్షణతో కూడిన విద్య బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, చిన్నతనం నుండి ఆ విధంగా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఏలూరులో జరిగిన శ్రీశ్రీ విద్యా సంస్థల 36వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చంటి విద్యా సంస్థల చైర్మన్ ఎంబీఎస్ శర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏలూరు శ్రీరామ్ నగర్లోని శ్రీశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ 36వ వార్షికోత్సవ వేడుకలు, గ్రాడ్యుయేషన్ డేలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి చంటికి అపూర్వ స్వాగతం లభించింది. విద్యా సంస్థల యాజమాన్యం, చిన్నారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన సభలో ఎమ్మెల్యే బడెట్టి చంటి మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా విద్యారంగంలో శ్రీశ్రీ విద్యా సంస్థలు సాగించిన ప్రస్థానం అనిర్వచనీయమన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు ఉపాధ్యాయులు చూపే శ్రద్ధకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠాలతో పాటు క్రమశిక్షణ కూడా అత్యంత అవసరమన్న ఆయన ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీశ్రీ పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. తన స్నేహితుడు ఎంబీఎస్ శర్మ సారథ్యంలో శ్రీశ్రీ విద్యా సంస్థలు నగరంలోనే కాకుండా జిల్లాలోనే ప్రముఖ విద్యా సంస్థలుగా పేరు గడించడం తనకెంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే బడెట్టి చంటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, ఎంఎన్ శర్మ, పాఠశాల ఇన్ఛార్జీలు సిహెచ్ దివ్య, విజయలక్ష్మి, బి శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి శ్రీశ్రీ ప్రయాణం 36 సంవత్సరాలు. ఇందాక చెప్పారు శ్రీశ్రీ శర్మ గారు. ఇంటర్లో నాకు మిత్రులు, కానీ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మేమిద్దరం చదువుకున్నాం సంగతి బుజ్జిగారు ఎమ్మెల్యే అయినప్పుడే చదువుకున్నామని అనుకున్నాం. అందరం కూడా కలిసిమెలిసి ఇవాళ మరి నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వకారణంగా ఉంది. అలాగే నేను ఎమ్మెల్యేగా మరి మా స్నేహితుడు స్థాపించిన స్కూల్కి 36 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ వేదిక మీద మాట్లాడుతున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కూడా మేము స్కూల్లో ఏదైనా ఉంటే 1వ బెంచ్ వాడు ఉంటాడు, 10వ బెంచ్ వాడు ఉంటాడు. మరి 10వ బెంచ్ వాడిని కూడా ఎదరికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీచర్లు అనేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఒకరిని తిట్టచ్చు, ఒకరిని ఏదైనా ఉంటే కొట్టచ్చు కూడా. ఈ రోజున ఏమైందంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా టీచర్ తిట్టారు అనేది ఒప్పుకోవట్లా, వచ్చి హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చేస్తున్నారు మా పిల్లల్ని ఎందుకు తిట్టారని చెప్పి. ఏదైనా సరే పిల్లల్ని క్రమశిక్షణలో పెడతానికి టీచర్లు ఎంతైతే బాధ్యతగా తీసుకుంటారో దాన్ని తల్లిదండ్రులుగా మనం మద్దతు చూపించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఆ రోజునే పిల్లల బాగుదానికి ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు డిసిప్లిన్ గా పెరిగితేనే భవిష్యత్తు బాగుంటుంది. సమాజం బాగుండాలి అని అంటే పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని మీరు ఏదైతే స్కూల్కి పంపుతారో డెఫినెట్ గా తల్లిదండ్రులు మెప్పించాలనే ఉద్దేశంతోనే టీచర్లు చేస్తారు. దానికి మనం కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మన విద్యా సంస్థ గర్వించే విధంగా మరి మన ప్రాంగణంలో ఈ 36వ సంవత్సర వార్షికోత్సవాల్లో పాల్గొన్నటువంటి మిత్రులు రెడ్డి గారి రాధాకృష్ణ గారికి మరి మన విద్యా సంస్థల తరఫున మరి ధన్యవాదాలు తీసుకెళ్తున్నటువంటి మన అభిమాన రాజకీయ నాయకుడు బడెట్టి చంటి గారు, మిత్రులు ఇవాళ మన 36వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు కాబట్టి వారికి మన విద్యా సంస్థ తరఫున ప్రగాఢ స్వాగతం తెలియజేస్తూ వారిని